ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా ఆ యొక్క లలితా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోపోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే, చూడండి, రకరకాల ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. అయితే ఆ రకరకాల ఉద్యోగాలు చేసేటువంటి క్రమంలో సడన్గా ఆ ఉద్యోగం ఏదైనా డిస్టర్బ్ అయితే వాళ్ళ గనక ఎక్స్ట్రా ఇన్కమ్ ఏదైనా సైడ్ ఇన్కమ్ లేదనుకోండి, చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. కొన్ని ఇళ్లల్లో పాపం భార్యాభర్త ఇద్దరూ కనుక చేస్తున్నట్లయితే పర్వాలేదు, ఉద్యోగం కానీ ఏదైనా వ్యాపారం కానీ. అలా కాకుండా ఒక్కరే కనుక చేస్తున్నప్పుడు ఏదైనా ఉద్యోగం వాళ్ళకి ఇంకొక ఇన్కమ్ కనుక లేనట్లయితే సడన్గా ఉద్యోగం పోతే ఇబ్బంది పడతారు. కాబట్టి ప్రతి వ్యక్తికి కూడా ఏదో ఒక సైడ్ ఇన్కమ్ ఉండాలి. ఒక ప్రాపర్టీ కొని లేకపోతే దాని మీద రెంట్స్ రావడం కానీ, లేకపోతే ఇంకోటి ఏదైనా సైడ్ బిజినెస్ చేయడం కానీ, ఎవరి దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసి ఆ రకంగా కొంత డబ్బులు వస్తే బాగుండు అనేటువంటిది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎందుకు అంటే అప్పుడు సెక్యూర్డ్గా ఉంటాడు మనిషి. చేసేటువంటి జాబ్ ఏమైనా డిస్టర్బ్ అయినా కూడా చాలా సెక్యూర్డ్గా ఉంటాడు. మరి ప్రతి ఒక్కరికి ఆ కోరిక ఉంటుంది, కానీ అందరికీ అది సాధ్యపడుతుందా? అది సాధ్యపడేలా చేసుకోవాలంటే జ్యోతిష్ శాస్త్రంలో నిజంగానే అలాంటి ఫార్ములా ఏదైనా ఉందా అంటే ఖచ్చితంగా ఉందని చెప్తున్నాను నేను. ఎందుకంటే దీన్నే ఫ్రీ వీల్ అంటారు. మనము ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్కి పర్టికులర్గా ఏంటంటే YGM 369 ఫార్ములా అన్నమాట. ఆ ఫార్ములా బేస్గానే నేను మీకు ఇప్పుడు చెప్తాను. ప్రతి రాశి వారికి, అంటే మేషం నుంచి మీన లగ్నం కానివ్వండి, రాశి కానివ్వండి, నేను చెప్పేటువంటి ఈ ఫార్ములా కనుక పాటించగలిగితే 100% అందులో ఎటువంటి సందేహం లేదు. గుర్తుపెట్టుకోండి, 100% మీరు జాబ్ కాకుండా ఇంకొక ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించుకోవడానికి మీరు చేసేటువంటి ప్రయత్నం ఏదైతే ఉంటుందో, మీ డిజైర్ ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా నెరవేరుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ఒక్కొక్క రాశి గురించి మనం చెప్పుకుందాం. వృషభ లగ్నము ఆర్ వృషభ రాశి, అందులో ఉన్న నక్షత్రాలు. ఎందుకంటే నేను నక్షత్రాలను ఎందుకు అంటున్నానంటే నక్షత్రాలు కాదేమో అని ఎవరికైనా సందేహం కలగవచ్చు. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి మరియు మృగశిర 1, 2 పాదాలు. మరి మీరు ఎక్స్ట్రా ఇన్కమ్, ఉద్యోగం కాకుండా నాకు ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలి, నేను బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, వాళ్ళు మంచి చదువులు చదువుకోవాలనేటువంటి ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి తల్లిదండ్రులకు ఉన్నటువంటి సంకల్పం. మీరు ఏం చేయాలి? ఫార్ములా చెప్తాను. సహజంగానే వృషభ లగ్నం వాళ్ళకి, ఆ వృషభ రాశి వారికి మంచి ఓపిక ఉంటుందండి. వాళ్ళలో ఉన్న గొప్ప టాలెంట్ అది. ఎంత ఓపిక ఉంటుందంటే ఏమైపోతుందో చాలా ఓపికగా ఉంటుంటారు వీళ్ళు. అందుకే ఎద్దుస్తారు దానికి, అంటే దాని వృషభం కదండి, ఓపికతో సమానం. అయితే ఈ ఓపిక, పర్టికులర్గా ఓపికగా పని చేయడం కావచ్చు, ఓపికగా వెయిట్ చేయడం కావచ్చు, ఎనీథింగ్ వాళ్ళకు ఓపిక ఇన్బిల్ట్గా ఉన్నటువంటి మంచి సుగుణం వృషభం వారికి. మరి మీరు ఏం చేస్తే మీకు ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తుంది అని చెప్పి చూసుకున్నట్లయితే మీరు ఏం చేస్తారంటే, చంద్రగ్రహం ఉంటుంది, చంద్రగ్రహం దగ్గర, మరియు ఇక్కడ కుజగ్రహం దగ్గర, చంద్రుడు కుజుడు గుర్తుపెట్టుకోండి. ఈ చంద్ర కుజ గ్రహాల దగ్గర మీరు ఏ రోజుల్లో చేయాలి ఇది అని చెప్పి చూసుకున్నట్లయితే, చంద్ర కుజ గ్రహాల దగ్గర సోమవారము, మంగళవారము, బుధవారము మరియు గురువారము, ఈ 4 రోజులు చక్కగా నేతితో దీపం పెట్టండి. ఆవు నెయ్యి చక్కగా. ఇంత మీరు అనుకోవచ్చు, ఏమండి అంత ఆవు నెయ్యి పోయింది, చిన్న ఆవు నెయ్యి పోయండి, చిన్న పిసర ఏదో కొద్దిగా, ఒక 5 నిమిషాలు వెలిగినా చాలా దీపం, నిమిషం వెలిగినా చాలా దీపం. అంటే ఏంటంటే నేను ఏ కోణంలో, ఏ దృష్టిలో, ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ కొంచెమైనా పెట్టండి అంటున్నానంటే, చాలామందికి మనీ ప్రాబ్లం ఉండొచ్చు. నేను లీటర్లు కొనుక్కోమంటే ఎక్కడ కొనుక్కుంటామండి? కొంచెం కొనుక్కోగలను అనుకోవచ్చు. ఆ కొంచెమే మీకు మంచి ధనాన్ని సంపాదించి పెట్టేలా చేస్తుంది. రైట్. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, ఈ 2 గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ
మీరు గోధుమలు ఉంటాయి, గోధుమలు మరియు నువ్వులు గుర్తుపెట్టుకోండి, గోధుమలు నువ్వులు ఈ రెండింటినీ కూడా తీసుకొని ఈ రెండుతో ఏదైనా పదార్థం తయారు చేయొచ్చు మీరు. అంటే గోధుమ రవ్వ, నువ్వుల ఉండలు గుర్తుపెట్టుకోండి, గోధుమ రవ్వ ఆర్ నువ్వుల ఉండలు. వీటిని తీసుకొని మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆలయంలో కావచ్చు, లేకపోతే బయట పాపం అన్నం కోసం అనుమతించే వాళ్ళు కావచ్చు, గోధుమ రవ్వ ఉప్మా చేయొచ్చు మీరు. వాటిని దానంగా ఇవ్వండి వాళ్ళకి తినడానికి. అలా కాదండి నాకు పురోహితులు ఉన్నారు ఇస్తానని, రైట్, గోధుమలు ఇవ్వండి, నువ్వులు ఇవ్వండి, నో ప్రాబ్లం. బట్ అలా కాకుండా అందరికీ అలా అవ్వదు కదా. కానీ దయచేసి నువ్వులు తీసుకెళ్ళి గోవుకు మాత్రం పెట్టకండి. ఎందుకంటే గోవు నువ్వులు తింటే ఏమవుతుందంటే అది ప్రెగ్నెన్సీతో ఉంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి గోధుమ రవ్వ పెట్టచ్చు గోవుకు కావాలంటే. మీరు ఒకవేళ నాకు గోవు ఉంది సార్ నేను గోవు పెడతాను, హ్యాపీగా పెట్టచ్చు. మన నువ్వుల ప్లేస్లో ఏం పెట్టాలి, బెల్లం ముక్క పెట్టండి, అంతగా మీకు పెట్టాలనిపిస్తే. కానీ నువ్వులు మాత్రం పొరపాటును కూడా తినిపించకండి గోవుకి. ఇది చెయ్యండి ఫస్ట్. అలాగే మీరు ఏం చేస్తారంటే ఓం రాజరాజేశ్వరియే నమః, ఓం కుమారస్వామియే నమః అనుకుంటూ ఉండండి. అది మీకు దగ్గరలో ఏదైనా ఆలయాలు ఉన్నట్లయితే ఇది చేయండి. ఖచ్చితంగా ఏమవుతుందంటే మీకు ఆ డిజైర్ నెరవేరాలి, మీరు ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించాలి, ఒక బిజినెస్లోకి వెళ్ళాలి, చేస్తున్నటువంటి జాబ్ కాకుండా ఇంకా ఎక్స్ట్రా ఇన్కమ్ బిజినెస్లోకి వెళ్ళాలి, ఖచ్చితంగా వస్తుంది. దీంతోపాటు హ్యాపీనెస్ కూడా వస్తుంది. ఫస్ట్ హ్యాపీనెస్ వస్తుంది, ఏదో తెలియని ఒక ఆనందం, ఎంత ఆనందంగా ఉన్నాను అనిపిస్తూ ఉంటుంది. మీరు ఒకవేళ సరే ఇండియాలో ఉంటే ఇట్స్ పాసిబుల్, ఇండియాలో లేరు, అప్పుడు ఏం చేయాలి, చక్కగా 2 గిన్నెలు తీసుకోండి, అందులో పసుపు ముద్దతో ఇదే చంద్రగ్రహం అనుకోండి, లేదా బియ్యపు ముద్దతో కూడా చేయొచ్చు. ఇంకొక ముద్ద తయారు చేసి ఇదే కుజగ్రహం అనుకోండి. కుంకుమ కూడా ఒక చక్కగా అద్దొచ్చు, ఎందుకంటే కుజుడు రెడ్ కలర్ కదా. దాన్ని చక్కగా 2 దీపాలు పెట్టండి. ఓం చంద్రాయ నమః, ఓం కుజాయ నమః అనుకోండి. లేదు నాకు స్తోత్రం వచ్చండి, చంద్ర స్తోత్రం వచ్చు, కుజ స్తోత్రం వచ్చు, హ్యాపీగా చేసుకోవచ్చు. ఒక్క 10 నిమిషాలు చేయండి, జస్ట్ 10 మినిట్స్. ఓం చంద్రాయ నమః, ఓం చంద్రాయ నమః, ఓం చంద్రాయ నమః, ఓం కుజాయ నమః, ఓం మంగళాయ నమః, ఓం మంగళాయ నమః, మంగళాయ నమః. ఏమవుతుందంటే మీకు తెలియకుండానే మీ డిజైర్ నెరవేరేటువంటి యోగం ఏదవుతుందో ఏర్పడుతుంది. దీన్ని ఫ్రీ వీల్ అంటారు. అంటే మనకు మనంగా క్రియేట్ చేసుకోవచ్చు, యోగాన్ని మనకు మనంగా క్రియేట్ చేసుకోవచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఫస్ట్ మీ మైండ్ నమ్మాలి, నాకు నేను క్రియేట్ చేసుకోగలను యోగాన్ని అనేటువంటిది. రైట్, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు ఏదైతే ఎక్స్ట్రా ఇన్కమ్ రావాలనుకుంటున్నారో అది మీకు దేని ద్వారా వస్తుంది, దేని ద్వారా అవగాహన ఉంది మీకు. నాకు దీనిలో బాగా అవగాహన ఉంది, అది చాలా ముఖ్యమండి. అవగాహన లేకుండా ఎక్స్ట్రా ఇన్కంలోకి వెళ్ళిపోకండి. చాలామంది ఏం చేస్తున్నారంటే మిస్టేక్ ఈ మధ్య జరుగుతున్నటువంటిది, షేర్ మార్కెట్ ట్రేడింగ్స్లో అవగాహన లేకుండా వెళ్ళిపోయి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. నేదో అక్కడికి ఏదో వెళ్ళి చేసేసానండి అని చెప్పి 10 లక్షలు 15 లక్షలు పోగొట్టుకొని ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలా కాకుండా మీకు దేని మీద అవగాహన ఉంది, దేని మీద ఇంట్రెస్ట్ ఉంది, దేని మీద డిజైర్ ఉంది, మీకు ఏది పనికి వస్తుంది మీ చార్టర్ ఇచ్చా, దేని మీద ఎక్స్ట్రా ఇన్కమ్ యోగం ఉంది, సర్వీసెస్లో ఉందో ప్రోడక్ట్లో ఉంది, ఇది తెలుసుకోండి, ఈ ఫార్ములా చేయండి, ఖచ్చితంగా మీకు యోగిస్తుంది. మీరు చేస్తున్నటువంటి సాధన పూర్తి స్థాయిలో మీకు ఫలించాలంటే కొన్ని స్టెప్స్ పాటించాలి. అది ఆఖరిలో చెప్తాను అన్న, అదేంటో ఇప్పుడు నేను మీకు చెప్తాను. పాయింట్ నెంబర్ 1 గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చెప్పిన సాధన రెగ్యులర్గా చేయండి, రోజు చేయండి. రోజు ఎలా చేస్తారు, హ్యాపీగా చేయండి, హ్యాపీ మూడ్ని తెచ్చుకొని చేయండి. అబ్బాయి ఏదో చేస్తున్నావు, ఇది చెప్పాడు ఫలిస్తుంది కానీ అబ్బాయి ఏమిటి రోజు ఈ పని అనుకునే మూడ్లో చేయకండి. ఎందుకంటే మనము ఏ మూడ్లో చేస్తామో ఏ పనైనా కానీ దాని రిజల్ట్ కూడా ప్రకృతి అలాగే ఇస్తుంది. గుర్తుపెట్టుకోండి, హ్యాపీ మూడ్. అసలు ఈ భగవంతుడు మనకి మానవ జన్మనివ్వడం, మనం ఈ మానవ జన్మగా పుట్టడం చాలా గొప్ప విషయం. ఎంజాయ్ ఇట్ అన్నట్టుగా చేయండి, ఖచ్చితంగా పనిచేస్తుంది. అలాగే మరొకటి ఏంటంటే మీకు ఇప్పుడు ఈ ప్రక్రియ వల్ల 100% మీకు సక్సెస్ వస్తుందండి. అందులో ఎటువంటి డౌట్ లేదు. గుర్తుపెట్టుకోండి, 100% వస్తుంది, వచ్చి తీరుతుంది. వచ్చిన దాంట్లో 1% నుంచి 10% లోపల మీ ఇష్టం, మీరు ఎంతైనా చేసుకోవచ్చు. ఎందుకంటే 1% అని ఎందుకు అంటున్నానంటే ఒక వ్యక్తికి 1000 రూపాయలే రావచ్చు పాపం అతనికి ఎక్స్ట్రా ఇన్కమ్. ఆ 1000 రూపాయలతో ఆ 1000లో 100 నువ్వు వేరే దానికి ఖర్చు పెట్టు అంటే పాపం అతనికి సాధ్యపడకపోవచ్చు. కానీ 10 రూపాయలు ఖర్చు పెట్టగలడుగా. 10 రూపాయలు 1000 రూపాయలు 10 రూపాయలు చాలా సింపుల్ విషయం కదా. ఆ 1% నుంచి 10% లోపల ఎంతో కొంత 1 నుంచి 10% గుర్తుపెట్టుకోండి, పక్కన పెట్టేసేయండి. డబ్బులు పెట్టేసి ఏం చేస్తారంటే
ఈ యొక్క విశ్వంలో చాలా గుప్తమైనటువంటి విషయము, చాలా సీక్రెట్ ఏంటి చెప్పమంటారా? ఆ డబ్బుల్ని తీసుకొని మీరు మొక్కలు నాటడానికి, మొక్కల కోసం మీరు వినియోగించండి. ఇక్కడ మీరు చాలామందికి సందేహం కలుగుతుంది, ఏమంటే నేను ఎక్కడ నాటుతాను సార్, నాకు అసలు ఎక్కడ భూమి లేదు, ఏమీ లేదు, నేను ఎలా చేస్తాను అనుకోవచ్చు. చిన్న చిన్న మొక్కలు ఉంటాయి తొట్టిలో పెంచేవి, అది మీరు సంపాదించుకొని ఇంట్లో పెట్టండి. మీ ఇంట్లో ఫుల్ అయిపోయింది, మీ చుట్టాలు ఉంటారు కదా, మీ ఫ్రెండ్స్ చుట్టాలు తయారు చేస్తూ ఉండండి, వాళ్ళకి ఇస్తూ ఉండండి. అది కూడా కంప్లీట్ అయిపోయింది, మీ చుట్టాలు మీ ఫ్రెండ్స్ సర్కిల్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. అప్పుడు ఏం చేయండి అంటే, మీకు డబ్బులు వస్తూ ఉంటే అది పెద్ద విషయం కాదు. ఎందుకంటే ఇంత మీరు చేస్తున్నారంటే మీకు అంటే ఎంత ప్లేస్ కొనుక్కునే డబ్బులు ప్రకృతి ఇస్తుందంటే, ఎందుకంటే మీరు ఏం చేస్తున్నారు, ఫస్ట్ మీరు ఏం చేస్తున్నారు బాగా అబ్జర్వ్ చేయండి. మొక్కల్ని ఇవ్వడం ప్రారంభిస్తున్నారు అంటే ఏం చేస్తున్నారు, కొంత భూమి ఈ ప్రకృతిని కాపాడడానికి ఆక్సిజన్ రిలీజ్ చేసేటువంటి ఒక మొక్కని ఇస్తున్నారు, మీ ఇంట్లో పెట్టుకుంటున్నారు ఫస్ట్. అంటే దాన్ని రక్షించడం స్టార్ట్ చేశారు, భూమిని రక్షించడం స్టార్ట్ చేశారు, చెట్టును రక్షించడం స్టార్ట్ చేశారు, మొక్కను రక్షించడం స్టార్ట్ చేశారు, ఎయిర్ని రక్షించడం అంటే ఎయిర్ పొల్యూట్ అయిపోతున్న దాన్ని రక్షించడం స్టార్ట్ చేశారు. అంటే చిన్నగా స్టార్ట్ చేశారు. మీరు ఏదో వేలు లక్షలు ఖర్చు పెట్టట్లా, జస్ట్ ఎంత ఉంటుందండి, ఒక 50 రూపాయలు 100 రూపాయలు చిన్నది వచ్చేస్తుంది మీకు. స్టార్ట్ చేశారు, మీరు ఇంట్లో స్టార్ట్ చేశారు. బాల్కనీస్లో, అపార్ట్మెంట్ అయితే బాల్కనీస్లో పెట్టుకోవడం. అయితే ఈ బాల్కనీస్లో కూడా ఇక్కడ ఫార్ములా చెప్తాను, సౌత్ వైపు ఆర్ ఈస్ట్ వైపు మాత్రమే పెట్టండి, నార్త్ బాల్కనీస్లో పెట్టకండి. ఇది వాస్తు టిప్ ఇది, బట్ చెప్తున్నాను నేను మీకు. ఈస్ట్ ఆర్ సౌత్లో పెట్టండి, నైరుతిలో కూడా పెట్టకండి, లేదా బిల్డింగ్ పైన ఈస్ట్ ఆర్ సౌత్లో పెట్టుకోండి మీరు మొక్కలు చక్కగా. ఎవరి బిల్డింగ్ మీద వాళ్ళు కనుక మొక్కలు పెంచుకోవడం కనుక స్టార్ట్ చేస్తే, ప్రకృతిలో మీరు కనుక దీనికి సంబంధించి చేశారా, ఇది మీకు తెలియకుండానే మీరు పొరపాటును కూడా మీరు ఇంకా మీరే కాకుండా మీ వంశం కూడా ఎక్కడ రుణ రోగ శత్రువుల్లోకి వెళ్ళదు. ఎందుకు వెళ్ళదు? పచ్చదనం అనేటువంటి బుధుడు. మనం ఎవరైనా అప్పుల పాలవుతున్నామన్నా, రుణాల పాలవుతున్నామన్నా, రోగాల పాలవుతున్నామన్నా, శత్రువుల పాలవుతున్నామన్నా బుధుడు పాడైతేనే అవుతుంది. మీరేం చేస్తున్నారు, ఫార్ములాలో దీన్ని పెంచుతున్నారు. ఇంకొకటి మీకు ఆల్రెడీ ఇప్పుడు నేను చెప్పిన ఫార్ములా వింటున్న వాళ్ళందరికీ కూడా 3 విషయాలు ఖచ్చితంగా ఉండుంటాయి. 1 రుణాలు ఉంటాయి, 2 రోగభరితంగా ఏదైనా ఇబ్బంది పడుతుండొచ్చు, 3 శత్రుత్వాలు ఉండుంటాయి. ఈ 3ని ఫస్ట్ తొలగించుకోవాలి. ఎలా తొలగించుకోవాలి? రుణం ఉందనుకోండి, మీకు రోజుకు ఒక ½ అవర్ ఓం అపర్ణాయై నమః అనే మంత్రాన్ని సాధన చేయండి, రోజు ½ అవర్. రుణం ఉంటే గనక. లేదండి నాకు రోగం ఉందండి, ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మషనాశిని చేయండి. లేదంటే నాకు శత్రువులు ఉన్నాయి, మా ఇంట్లో వాళ్ళతో శత్రుత్వం, బయట వాళ్ళతో శత్రుత్వం, కోర్టు కేసు ఉంది, అది ఉంది, ఇది ఉంది, దీంట్లో నేను ఈ సాధన చేయాలి. ఎందుకు చెప్తున్నానంటే, ఫస్ట్ ఈ సాధన చేసేటప్పుడు ఇవి తొలగితే కానీ, అంటే ఈ కర్మలు తొలగితే కానీ మీ సాధన ముందుకు వెళ్ళదు, గుర్తుపెట్టుకోండి. మరి శత్రుత్వాలు ఉన్నాయి, ఏం చేయాలి? ఓం నమో నారాయణాయ, ఓం కుమారస్వామి నమః, లేదా ఓం కార్తికేయ స్వామి నమః అని ఒక ½ అవర్ చేసుకుంటూ ఆ శత్రువుని ఎలా ఫీల్ అవుతారంటే, వాడు నాకు శత్రువు కాదు, వాడు నాకు మిత్రుడు అని ఫీల్ అవ్వండి. వాడు నాకు శత్రువు కాదు, వాడు నాకు మిత్రుడు. ఎప్పుడు కూడా శత్రుభావము, రుణభావము, రోగభావము యాక్టివేషన్లో ఉంటే మీ డిజైర్ భావం యాక్టివేషన్ అవ్వదు. ఇది ఆస్ట్రాలజీ ఫార్ములా. ఇవి చేయండి, 100% మీరు ఐశ్వర్యవంతులు అవుతారు. ఐశ్వర్యం అంటే అన్నీ ఉండడం మనిషికి. శ్రీమాత్రే నమః.